చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా సంపాదించుకోవాలి అని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఒక స్టోరీ చెప్తాను నేను మీకు. ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, అతను చాలా మంచిగా చదువుతున్నా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ప్రాబ్లం ఉండే. ఎందుకు నేను క్వశ్చన్ ఆన్సర్స్ చదవగలుగుతున్నా, బాగానే గుర్తుపెట్టుకుంటున్నా, ఎగ్జామ్స్లో రాస్తున్నా కూడా, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం అని వచ్చినప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది? షుడ్ వాడాలా, వుడ్ వాడాలా? ఇప్పుడు కోసం అని అంటాము, అంటే ఫార్, కానీ టు పెట్టాలా, ఫార్ పెట్టాలా? అసలు ఈ పదాలు నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నా? మళ్ళీ హ్యావ్, హ్యావింగ్, బీన్. బీన్ అంటే అర్థం ఏంటి అసలు? బీన్ అంటే తెలుగులో ఏమంటారు? మళ్ళీ హ్యావ్ బీన్, హ్యాజ్, మరి హ్యావింగ్ అని కూడా ఉంది. అంటే నేను ఎప్పుడు ఏది పెట్టి ఎట్లా మాట్లాడాలి? తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ మనకి తెలుసు, తెలుగులో ఎలా అంటామని తెలుసు, కానీ ఇంగ్లీష్లో ఎట్లా అనాలి అనేది తెలియదు. మరి మీరిద్దరే వచ్చారా, అలా మీరిద్దరు ఇక్కడ ఉంటే వాడెందుకు అక్కడ వెళ్ళాడు? ఆర్ టీచర్ నిన్ను రమ్మని చెప్పింది, మా డాడీ పంపించిండు. సో ఇది ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి? ఇట్లా డౌట్ ఉండే. ఈ డౌట్ ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి కాదు, ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కే ఉంటుంది. అయితే ఎన్ని ఫస్ట్ ర్యాంకులు సంపాదించుకున్న, ఎన్ని ఎగ్జామ్స్, యూనిట్ టెస్ట్, క్వశ్చన్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకున్నా, ఎందుకు రాయలేకుండా పోతున్నాం? అంటే ఏం బట్టి కొట్టి గుర్తుపెట్టుకోవట్లే. ఆయన అర్థమవుతుంది, అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని, అర్థం చేసుకుని రాస్తున్నాడు, కానీ ఎట్లా ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది రావట్లేదు. ఆ స్టూడెంట్ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉండింది. నేను క్లాస్ ఫస్ట్ ఉండినా, కానీ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది రాకపోతుండే, భయం ఉంటుండే. ఎక్కడ గ్రామర్ మిస్టేక్ చేసేస్తానేమో అన్న భయం, నేను ఇంగ్లీష్ తప్పు మాట్లాడితే నా పైన నవ్వేస్తారనేమో భయం. ఎందుకంటే నేను క్లాస్ ఫస్ట్ ఉండి కూడా ఇంగ్లీష్ సరిగా మాట్లాడకపోతే ఇంకా ఇన్సల్ట్ అవుతుంది అన్న భయం. మళ్ళీ ఫియర్ ఆఫ్ షేమ్ ఉండే, టీచర్స్ ఏమనుకుంటారు నా గురించి, అసలు నాకు రెస్పెక్ట్ వస్తుందా నేను ఇప్పుడు ఇంగ్లీష్ రాంగ్ మాట్లాడితే? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే నాకు. ఐ వాజ్ స్కేర్డ్, ఐ వాజ్ ఫీలింగ్ ఇన్సల్టెడ్, ఐ వాజ్ ఫీలింగ్ అషేమ్డ్. అట్ ద సేమ్ టైం ట్రై చేయాలి అంటే నాకు నేర్చుకోవాలని ఫైర్ ఉండే. ఎందుకంటే నేను క్లాస్ ఫస్ట్, నాకు నేర్చుకోవడం ఎంతసేపు? 6 సబ్జెక్ట్స్ చదువుతా, ఒక ఇంగ్లీష్ మాట్లాడడం ఎట్లా అనేది నేర్పిస్తే నేర్చుకున్నా. కానీ ఇంగ్లీష్ మాట్లాడడం ఎట్లా నేర్చుకోవాలి? ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అని ఒకటి ఉంటుంది ప్రతి తరగతిలో. ఆ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదివితేనే మనకి ఇంగ్లీష్ వస్తుందని అనుకుంటాం, ఎందుకంటే అదే సొల్యూషన్ అనుకుంటాం. ఇంకా ఆ టైంలో ఏం తెలుస్తుంది? సరే, మా మమ్మీ డాడీని అడిగిన, దే ఆర్ నాట్ సో హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళు 10th క్లాస్ అంతవరకే చదువుకున్నారు, బట్ మాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిండ్రు. బట్ మా మమ్మీకి ఇట్లా ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ పైన చాలా ఇంట్రెస్ట్, టీచింగ్ అవన్నీ బాగా చేస్తుంది. సో మమ్మీని అడిగిన, మమ్మీ ఏం చేయాలి, ఇట్లా ప్రాబ్లం ఉందంటే, లిఫ్కో డిక్షనరీ అని ఇంతలా ఉంటుంది, అది 1100-1600 పేజెస్ ఉంటుంది. ఆ డిక్షనరీ వాడుకో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీనింగ్ చూడు, నీకు తెలియలేని మీనింగ్ డిక్షనరీలో చూడు అంటుండే. ఇంత పెద్ద ప్యాసేజ్లో మనకి ఎన్నో పదాలు తెలియదు, ఒక్కొక్క పదం కావు, అంత పెద్ద బుక్లో ఓపెన్ చేసుకుంటా చూస్తాము. ఒకసారి ఆ డిక్షనరీ మీనింగ్ కూడా అర్థం కాదు, ఎందుకంటే మీనింగ్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. అసలు ఏమవుతుంది? తప్పు నాదే అనుకుంటుండే, నేను నన్ను బ్లేమ్ చేసుకుంటుండే. తర్వాత 8th క్లాస్కి వచ్చిన. 8th క్లాస్ కూడా నేను క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ ఇవన్నీ అవుతుండే. కానీ ఇప్పుడు నాకు అంటే లిమిట్ అయిపోయింది. నేను ఎక్కువ పేషెంట్ ఉండినా లేదు, ఇప్పుడు ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తా. ఏదో బుక్ సాల్వ్ చేస్తుంది, ఎవరో ఏమో చెప్తారు, ఏదో అయిపోతుంది నాకని నేను ఎందుకు వెయిట్ చేయాలి? ఐఎమ్ వెయిటింగ్. ఇంగ్లీష్ నాకు వస్తుందని నేను వెయిట్ చేస్తున్నా. నేను వెయిట్ కాదు, నేనే ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని డిసైడ్ అయినా. సో నేనేం చేస్తుండే, నాకు తెలిసిన గ్రామర్, నాకు తెలిసిన తెలుగు సెంటెన్సెస్ని రెండింటిని ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేస్తూ పోయినా, అండ్ కరెక్ట్ ట్రాన్స్లేషన్స్ వెతుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ పోయినా. సెకండ్, నాతో నేను ఇంగ్లీష్లో మాట్లాడతా,
అని డిసైడ్ అయినా. నాకు వచ్చే ఆలోచనలు జనరల్లీ తెలుగులో వచ్చేవి. సో అది కూడా నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి అండ్ కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి. ఒక గ్రామర్ బుక్లో ఏమేమి రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ నాకు తెలిసిపోతే నేను గ్రామర్ మిస్టేక్స్ చేయను అనేది నాకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ రూల్స్ని మనం మంచిగా అర్థం చేసుకోవాలి వితౌట్ డౌట్. ఆ రూల్స్ అర్థం చేసుకున్నాక మనకి కరెక్ట్ మాట్లాడడం వచ్చేస్తుంది అని చెప్పి ఇలా నేను చిన్నగా ప్రయత్నం చేశాను. అట్ ద సేమ్ టైం మా ఇంట్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వేయడం స్టార్ట్ చేసిండ్రు, ద టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అంత మంచిగా లేదు కానీ బ్యాక్ ఇన్ దోస్ డేస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000 and 2001, టైమ్స్ ఆఫ్ ఇండియాలో దే హ్యాడ్ సెక్షన్స్ ఫర్ ఎవ్రీ వన్. పిల్లలకి ఒక సెక్షన్ ఉంటుండే, ఓల్డ్ పీపుల్కి సెక్షన్, లేడీస్కి ఒక సెక్షన్, గర్ల్స్కి ఒక సెక్షన్, సిటిజన్స్కి ఒక సెక్షన్, న్యూస్ కావాలన్న వాళ్ళకి ఒక సెక్షన్, ఇంగ్లీష్ మంచిగా చదవాలకి ఎడిటోరియల్స్, మంచిగా ఉండే టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అట్లా లేదు. సో టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను ఫస్ట్ క్రైమ్ న్యూస్ చదువుతుండే. క్రైమ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ ఉంటుండే కాబట్టి క్రైమ్ న్యూస్ చదువుతుండే. ఆ చదవడం వల్ల ఒక 6 monthsలో నాలో చాలా డెవలప్మెంట్ అయింది. అయితే అదే టైంలో మా మేడం ఏం చేసింది, పబ్లిక్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అని స్టార్ట్ చేసింది. అంటే పబ్లిక్ స్పీకింగ్ ప్రాజెక్ట్ అంటే నీ పేరు చెప్తారు, అసెంబ్లీ ముందు 1000 మంది స్టూడెంట్ ముందు వచ్చి అప్పటికప్పుడు స్పీచ్ ఇవ్వాలి. స్పీచ్ ప్రిపరేషన్ ఉండదు, ఏముండదు, ఆన్ ద స్పాట్ మేడం ఏం టాపిక్ చెప్తే ఆ టాపిక్ మీరు మాట్లాడాలి. సో ఇది చాలా అంటే మంచిగా చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా చినిగిపోతుండే ఫ్రాంక్లీ స్పీకింగ్. నేను 8th క్లాస్లో ఉండినా. సో 9th 10th అంటే మా సీనియర్స్ ఉండే, వాళ్ళు కూడా భయపడుతుండే. అంటే మా సీనియర్స్లో ఫస్ట్ ర్యాంక్, స్కూల్ ఫస్ట్ ఉన్న వాళ్ళు కూడా భయపడుతుండే. బట్ వచ్చి చేస్తుండే, ఎందుకంటే మేము టీచర్స్కి మేడం అంత రెస్పెక్ట్ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు వచ్చో రాదు మేడం చెప్పింది కాబట్టి చేయాలన్న ఆ ఒబీడియన్స్కే మా నుంచి స్పీచ్ వచ్చేస్తుండే. సో ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు మొత్తం స్కూల్ అన్ని ఇంగ్లీష్ టీచర్స్ వచ్చి ఎల్కేజీ నుంచి చెప్పిన అందరు మిమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడు ఒక్క గ్రామర్ మిస్టేక్ చేసినామంటే మొత్తం ఇజ్జత్ పోతుంది. అలా మేము మిస్టేక్ చేయకుండా ఆన్ ద స్పాట్, అండ్ మళ్ళీ ఆగకూడదు, పాజ్ చేస్తే నీకు రాదు అని అర్థం, మన అందులో బి ఇజ్జత్ పోతుంది. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్, బట్ ఇట్ హెల్ప్డ్ అస్ బికమ్ పబ్లిక్ స్పీకర్స్. అండ్ మేము స్పీచ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి, మేము ఆన్ ద స్పాంటేనియస్ స్పీచ్ ఇస్తుండే వాళ్ళం కాబట్టి మేము ఒక మంచి స్టాండర్డ్కి వచ్చాము. సో దానివల్ల నాకు ఇంకొక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది లైఫ్లో. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ స్పీకింగ్ బెటర్ దెన్ మై సీనియర్స్. నేను కొన్ని నేషనల్ సెమినార్స్లో కూడా నేను సెమినార్స్ ఇచ్చాను. ఆ ఎబిలిటీ నాలో వచ్చింది బికాజ్ ఆఫ్ మై మేడం. ఇప్పటికీ నేను 10th క్లాస్కి వచ్చాను. నేను వెనక తిరిగి చూసుకున్నా, మనం 7th క్లాస్లో స్కూల్ ఫస్టే వచ్చినా, క్లాస్ ఫస్ట్ వచ్చినా ఇంగ్లీష్ మాట్లాడతలేని అవస్థ పడ్డాము. అట్లాంటిది ఈరోజు పబ్లిక్ స్పీచ్ ఇచ్చే వరకు కాన్ఫిడెంట్గా ఇచ్చే స్థాయి వరకు వచ్చాము. నాకు క్రౌడ్ భయం అనేది పోయింది. ఐ కెన్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ క్రౌడ్, ఐ కెన్ స్పీక్ టు ఎనీవన్. నాకు కాన్ఫిడెన్స్ ఉండే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉండే నాకు ఇన్ స్కూల్ డేస్ బికాస్ ఆఫ్ మై మేడం. అట్ ద సేమ్ టైం నేను కొంచెం కష్టపడిన సైడ్లో, చదువు కాకుండా నేను కొన్ని రీసెర్చ్ యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్ చేసిన ఇంగ్లీష్ పైన. 7th క్లాస్ నుంచి నేను 10th క్లాస్ వరకు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ పోయినా అంటే నేను ఏమేమి పని చేసిన అవన్నీ నేను డాక్యుమెంట్ చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఏదో ఒక స్టూడెంట్కి కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. నా ఫ్రెండ్స్ కొందరు వీక్ స్టూడెంట్స్ ఉండే, కానీ వాళ్ళు నన్ను అడుగుతుండే, నన్ను కూడా కొంచెం మరి నీలాగా ఫస్ట్ క్లాస్ కాకపోయినా ఒక మంచి చదివే స్టూడెంట్ చేయవా అంటుంటే వాళ్ళకి నేను చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో అప్పుడే నాకు అర్థమైంది నాలో మంచి టీచింగ్ ఎబిలిటీ ఉంది అని అర్థమైంది. అండ్ ఒక కంప్లీట్ సిస్టమ్ లేకుండే నా దగ్గర, బికాజ్ ఐ వాజ్ లెర్నింగ్ మై సెల్ఫ్. అయితే ఇంటర్మీడియట్ పోయినప్పుడు నేను అర్థం చేసుకున్నా, నేను ఒక టీచర్ అని నేను అర్థం చేసుకున్నా. సో నేను ఇంటర్మీడియట్లో మా స్కూల్ బంక్ కొట్టి ఐ యూస్ టు గో బ్యాక్ టు మై ఓన్ స్కూల్ డే అండ్ మా మేడంని రిక్వెస్ట్ చేసి నేనే క్లాసెస్ తీసుకుంటుండే, ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటుండే. సో నేను ఏజ్ 17 నుంచే నేను ఇంగ్లీష్ టీచింగ్ అనేది స్టార్ట్ చేసిన. నేనే ఒక సిస్టమ్ డెవలప్ చేసిన. ఈ సిస్టమ్తో ఇంగ్లీష్ నేర్పిస్తే జనాలకి టెన్సెస్ అన్న, వాయిసెస్ అన్న, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్న మంచిగా అర్థం అవ్వాలి, ఫాస్ట్గా అర్థం అవ్వాలని చెప్పి ఒక సిస్టమ్ చేసిన. ఆ సిస్టమ్ నేను ఎట్లా అవస్థలు పడి పబ్లిక్ స్పీకర్ అయ్యానో అదే సిస్టమ్ని వీళ్ళకి ఎట్లా నేర్పియాలి, 1 గంటలోనే నేర్పియాలి, ఒక 3 గంటల్లోనే నేర్పియాలి అన్నట్టు ట్రై చేస్తుండే. కానీ చెప్తూ కొద్దిగా అర్థమైంది. అంటే నేను చెప్పగలుగుతుండే కానీ మరీ 1-3 గంటలు అవ్వదని సరే ఒక 11-day ప్రోగ్రామ్ చేసిన, 11 days స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ అని చేస్తూనే పోయినా అప్పుడు అర్థమైంది, సరే వీళ్ళకి
ఒకటి ఈ మాత్రం చెప్తే కదా, ఇంకా ఎక్కువ చెప్తేనే వీళ్ళు నా స్థాయి వరకు వస్తారు అని అర్థమైంది. తర్వాత నేను గ్రాడ్యుయేషన్కి గ్రాడ్యుయేషన్ వచ్చినప్పటికి నేను జీవితంలో నిజంగానే ఫస్ట్ టైం, నేను అప్పటి వరకు ఇంగ్లీష్ మీడియమే చదివిన. గ్రాడ్యుయేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరు వస్తారు, తెలుగు మీడియం స్టూడెంట్ వస్తారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ వస్తారు, రూరల్, టౌన్, సిటీ అందరు వస్తారు, ఒకటే చోట వస్తారు. అప్పుడు లైఫ్ అర్థమవుతుంది మనకి. అప్పుడు ఆ డైవర్సిటీ చూసినప్పుడు చాలామందిలో చాలా టాలెంట్ ఉండే. కొందరికి సినిమా టాలెంట్ ఉండే, కొందరికి ఆర్ట్ డైరెక్షన్ ఉండే, కొందరికి ఫార్మసీ, డాక్టర్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్. కానీ వాళ్ళకి ఇంగ్లీష్ లేకపోతుండే. అండ్ నాట్ దట్ వాళ్ళు మంచి కమ్యూనికేటర్స్ కాదని కాదు, వాళ్ళలో మంచి ఒపీనియన్ ఉంటుండే, చెప్పగలిగే సామర్థ్యం ఉంటుండే. నేను మళ్ళీ నా స్కూల్ స్టేజ్లో కనెక్ట్ చేసిన, అరే వీళ్ళకి నాకే అంత ప్రాబ్లం ఉండే నేను సాల్వ్ చేసుకుని వచ్చిన, వీళ్ళకి కూడా అదే ప్రాబ్లం ఉండుండొచ్చేమో స్కూల్ స్టేజ్లో, కానీ వీళ్ళు సాల్వ్ చేసుకోగలగాలి. ఎందుకంటే వీళ్ళ సిస్టమ్ అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకున్నా, వీళ్ళు అర్థం చేసుకోవాలి అని అప్పుడు నాకు అర్థమైంది. అండ్ ప్రతి మనిషిలో జాబ్ సంపాదించుకున్న టాలెంట్ ఉంటుంది, మంచి డబ్బు సంపాదించే టాలెంట్ కూడా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ అనేది ఒక ప్రాబ్లం ఉండిపోయింది. ఇది నాకు అర్థమైంది. అండ్ ఎందుకు ఈ ప్రాబ్లం అట్లా ఉందని అప్పుడు నేను ఇంకా రీసెర్చ్ చేసిన. తెలుగు మీడియం స్టూడెంట్స్ యాక్చువల్లీ ఏమేమి మిస్ అవుతుండ్రు, దానివల్ల వాళ్ళు జాబే సంపాదించుకున్నా, బయట కంట్రీస్కి పోయినా, ఎక్కడ పోయినా ఈ ప్రాబ్లం ఒకటి ఎందుకు ఉండిపోతుంది అని అర్థం చేసుకోవాలని ట్రై చేసిన. ఆ ప్రయత్నంలోనే నాకు ఇది అర్థమైంది, దాట్ ఉట్టి గ్రామర్ చెప్తే ఇంగ్లీష్ రాదు. నేను అనుకున్న సిస్టమ్ ఇన్కంప్లీట్. మేబీ ఐఎమ్ గుడ్ టీచర్, కానీ నేను చెప్పేది కరెక్ట్గా చెప్తలేదు. ఎందుకంటే నేను చేసిన రీసెర్చే ఇన్కంప్లీట్ ఉంది. నేను పలానా ఫౌండేషన్ తీసుకుని వచ్చాక ఇబ్బంది పడ్డాను, ఆ ఇబ్బందికి చేసిన సిస్టమ్ కరెక్ట్ ఉండే. కానీ కొందరికి సిస్టమే లేదు, ఫౌండేషనే లేదు. వాళ్ళు ఎలానో చదివి కష్టపడి ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకుని ఆ స్టేజ్ వరకు వచ్చారు. అందులోనే వాళ్ళు పెద్ద పోరాటం అయిపోయింది వాళ్ళ లైఫ్. సో ఇప్పుడు ఇంగ్లీష్ రాలే, ఫౌండేషన్ లేదని అంత కనుక్కొని నాలాగా సిస్టమ్ డెవలప్ చేసే అంత ఫుర్సత్ లేకుండే వాళ్ళకి. సో ఇది అర్థం చేసుకుని నేను ఏమైనా చేయాలి స్టూడెంట్స్ కోసం అని చెప్పి అప్పుడు రీసెర్చ్ చేస్తే నాకు ఒక విషయం అర్థమైంది. నేను లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్ డెవలప్మెంట్, అంటే ఒక భాషని మైండ్ ఎట్లా నేర్చుకుంటుంది అని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటారు. సో దీనిపైన బాగా రీసెర్చ్ చేసి చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్, అంటే ఒక చైల్డ్ బ్రెయిన్ డెవలప్ అయ్యేటప్పుడు లాంగ్వేజ్ని ఎట్లా నేర్చుకుంటారు, ఎందుకు వాళ్ళకి మాతృభాష అంత ఈజీగా వస్తుంది. మాతృభాషనే కాకుండా ఇప్పుడు ఇండియాలో పుట్టిన బాబునో పాపనో మనం అమెరికాలో ఫస్ట్ 3-5 years పెంచితే వాళ్ళ భాష న్యాచురల్లీ నేర్చేసుకుంటారు. వాళ్ళు ఇవన్నీ చేస్తలే మనలాగా. అయితే ఈ రీసెర్చ్ సిస్టమ్ ఇవన్నీ ఏం లేదు, న్యాచురల్ వచ్చేస్తున్నది. అంటే వాతావరణం వల్ల వాళ్ళు నేర్చేసుకుంటున్నారు. అంటే ఈ చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లయితుంది, లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ఎట్లయితుంది అని బాగా రీసెర్చ్ చేసి మళ్ళీ నా ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. ఇంగ్లీష్ రాకపోతే ఎట్లా ఫియర్ ఉంటుంది, ఎట్లా షేమ్ ఫీల్ అవుతాం, ఎంత ఇన్సల్ట్ అవుతాం, అండ్ ఎంతో సీక్రెట్లీ ఎంతో ప్రయత్నం చేస్తాం కానీ బయట చెప్పాము ఎవరికి. ఎందుకంటే వీరికి ఇంగ్లీష్ రాదా అని అనుకుంటారని చెప్పి మనం ఎవరికి చెప్పాము. సో ఈ ఫీలింగ్స్ అన్నీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం. ఈ రీసెర్చ్ చేసినాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక భాషని 3 విధాలుగా నేర్చుకుంటాం. ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ అనేవి 3 విధాలు ఉంటుంది. ఫస్ట్ గ్రామర్, సెకండ్ లిస్నింగ్, అండ్ థర్డ్ రీడింగ్. ఇలా ముఖ్యంగా లిస్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తెలుగు కూడా లిస్నింగ్ వల్లనే నేర్చుకుంటాం, మనం విని నేర్చుకుంటాం తెలుగు. అదే ఇప్పుడు గ్రామర్ అనుకోండి, ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకున్న ముఖ్యమైన విధానం అంటే ఇండియన్స్ ఇస్ త్రూ గ్రామర్. మనం ఇంగ్లీష్ని గ్రామర్ ద్వారా నేర్చుకుంటాం. ఎందుకంటే మన చుట్టుపక్కల మనకి ఇంగ్లీష్ మాట్లాడి వినే వాళ్ళు లేరు కాబట్టి, అండ్ అది మన నేటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి, అండ్ ఇండియాలో చాలా నేటివ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇది మనం చేసే అప్రోచ్ ఇస్ గ్రామర్. ఇంకొక అప్రోచ్ ఏంటి అంటే రీడింగ్ బుక్స్. కొందరు బుక్స్ చదివి సెంటెన్స్ ఫార్మేషన్, లాంగ్వేజ్ స్ట్రక్చర్, వొకాబులరీ అలా నేర్చేసుకుంటారు. అట్లా కొంచెం రేర్ పీపుల్ ఉంటారు, కానీ అట్లా అది కూడా పాసిబుల్. కొందరు బ్రిటిష్ కాలంలో అట్లా నేర్చుకుంటుండే, వాళ్ళు ఏమి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేయగలగాలి, కానీ ఏదో కొంత పదాలు నేర్చుకుని బుక్స్ చదివేవాళ్ళు. అలా చదివి వాళ్ళు బాగా ప్రొఫిషియన్సీ అండ్ ఫ్లూయెన్సీ సంపాదించుకున్నారు. సో ఇలా మూడు మార్గాలు ఉంటాయి అని నాకు అర్థమైంది. సరే 3 మార్గాలు ఉన్నప్పుడు ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఏమేమి చేస్తుండు అని చూసినారు. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఈ మూడిట్లో ఏది చక్కగా చేస్తలే. ఫస్ట్ గ్రామర్ ఫౌండేషన్ కరెక్ట్ లేదు. సెకండ్ లిస్నింగ్ అంటారా, అసలు ఎవరు లేరు మాట్లాడడానికి వినడానికి, సో అట్లా వచ్చే అవకాశమే లేదు. థర్డ్ రీడింగ్ బుక్స్ అంటారు, వాళ్ళు బుక్స్ చదవరు, ఎందుకంటే వాళ్ళు ఫౌండేషన్ మంచిగా లేదు, సో బుక్స్ చదవగలుగుతలేదు.
సరే ఈ మూడు మార్గాలు ఒక్క మార్గం కూడా వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతలే, అది మెయిన్ ప్రాబ్లం అని నాకు అర్థమైంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఈ 3 ఏరియాస్ కాకుండా ఇప్పుడు వొకాబులరీ ఉంది, కాంప్రిహెన్షన్ ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫస్ట్ బేసిక్ గ్రామర్ నేర్చుకుంటాం. అంటే 3rd క్లాస్లో ఉండేటప్పుడు మనకి ఏ, అండ్, ద ఎట్లా వాడాలి ఇది నేర్పిస్తుంది. బేసిక్ గ్రామర్ ఉంటుంది, ఇది టోటలీ బేసిక్. నౌన్ అంటే ఏంది, అడ్జెక్టివ్ అంటే ఏంది, ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ గ్రామర్ ఉంటుంది. అడ్వాన్స్డ్ గ్రామర్లో నేర్చుకున్న గ్రామర్ కాన్సెప్ట్ని కొంచెం డెప్త్లో వెళ్తాం మనం. లైక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్, నామినలైజేషన్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, మళ్ళీ సెంటెన్సెస్ కన్వర్షన్ అండ్ కంపారిజన్ ఎట్లా చేయాలి. సో దీస్ కాన్సెప్ట్స్ ఆర్ కాల్డ్ as అడ్వాన్స్డ్ గ్రామర్ కాన్సెప్ట్స్. సో ఫ్రమ్ బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్డ్ గ్రామర్ కాన్సెప్ట్ వరకు మనం వెళ్తాం. ఈ వెళ్ళే ప్రయత్నంలో సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేయాలి అనేది స్టూడెంట్కి అర్థమవుతుంది, అక్కడనే అర్థమవుతుంది. సో అరౌండ్ 4th 5th క్లాస్ వాళ్ళు వచ్చినప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ అర్థమవుతుంది. కాబట్టి ఎస్ఏ, కాంపోజిషన్స్ ఇవన్నీ రాయడం చేపిస్తారు. అంటే ఈ మధ్య 2nd 3rd క్లాస్లోనే చేపిస్తుండ్రు. అండ్ ఫౌండేషన్ అండ్ టీచింగ్ మెథడ్స్ కూడా ఇంప్రూవ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది. అండ్ స్టూడెంట్ రాస్తాడు, ఎస్ఏ రాస్తాడు. కౌ ఈజ్ మై ఫేవరెట్ యానిమల్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇట్లా రాస్తారు అనమాట, ఎస్ఏ రాస్తారు. ఇది సెంటెన్స్ ఫార్మేషన్. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చేసే కొద్ది వాళ్ళకి ట్రాన్స్లేషన్ వస్తుంది. ఓ నేను ఇది తెలుగులో ఇట్లా అంటున్నా, ఇది ఇంగ్లీష్లో ఇట్లా అంటా. ఆ స్కిల్ అనేది అక్కడ వస్తుంది. సో చూడండి, ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతి నాకు అర్థమైంది. ఓహో, ఇది లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటే ఇట్లానే అవుతుంది, భాష అనేది ఇట్లానే వస్తుంది అనేది నాకు అర్థమైంది. ఇది ఇట్లా వచ్చినప్పుడు బిల్డింగ్ ఏరియాస్లో ఎంటర్ అవుతాడు మనిషి. బిల్డింగ్ ఏరియాస్ అంటే ఇది డైలీ మనం చేస్తూ ఉంటాం అండ్ డైలీ మనం ఇంప్రూవ్ అవుతుంటాం. ఇలా ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఆర్ ఇంగ్లీష్ ఎవరికైతే మంచిగా వచ్చిన తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వొకాబులరీ పెంచుకుంటూ పోతున్నారు, డైలీ రీడింగ్ చేస్తున్నారు. రీడింగ్ చేయడం వల్ల వాళ్ళ అండర్స్టాండింగ్ చేసే ఎబిలిటీ అంటే వాళ్ళ కాంప్రిహెన్షన్ పెరుగుతుంది. వాళ్ళు ఎక్కువ రాస్తున్నారు, వాళ్ళ లెటర్ రైటింగ్, ఎస్సే, క్వశ్చన్ ఆన్సర్స్, పేపర్స్, రీసెర్చ్ పేపర్స్ ఏదో రాస్తున్నారు, దే రైటింగ్ సంథింగ్. ఇవన్నీ చేస్తున్నప్పటికీ మళ్ళీ వాళ్ళు లిస్నింగ్ అంటే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఎలా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ని అని ఆ లిస్నింగ్ కూడా చేసి లాస్ట్కి స్పీకర్స్ అవుతున్నారు. ఇదే ప్రాసెస్ నేను చేసిన, కానీ ఎట్లా చేసినని నాకు అర్థం కాకుండా నేను ఎట్లానో 7th క్లాస్ టు 10th క్లాస్ చేసిన. నేను ఒక సిస్టమ్ డెవలప్ చేసిన, కానీ అది ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండే. కానీ తర్వాత నేను నా రీసెర్చ్ చేసి నేను ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అంటే నేను ఎలా ఆలోచించాను అంటే సిస్టమైజ్డ్ థింకింగ్ అంటారు దీన్ని. అంటే ఒక సెట్ ఆఫ్ స్టెప్స్ ఉంటుంది. ఈ సెట్ ఆఫ్ స్టెప్స్ ఫాలో చేస్తే ఖచ్చితంగా ఒకటే రిజల్టే వస్తుంది. ఇది ఎక్కడ రిపీట్ చేసినా, ఎవరు చేసినా, ఈ స్టెప్స్ చేస్తే ఈ రిజల్టే వస్తుంది. దీన్ని సిస్టమైజ్డ్ థింకింగ్ అంటారు. అయితే ఈ స్టెప్స్ని సిస్టమ్ అంటాం. అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఒక సిస్టమ్ ఉండాలి కదా. అంటే పలానా స్టెప్స్ ఫాలో చేస్తే ఇంకా మంచి ఖచ్చితంగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాల్సిందే. అంటే దీన్ని సిస్టమైజ్డ్ లెర్నింగ్ అంటే. అది సిస్టమైజ్డ్ లెర్నింగ్ ఎట్లా చేయాలి, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రిజల్ట్ రావాలంటే ఏ సిస్టమ్ ఉండాలి, ఆ సిస్టమ్ని తయారు చేయాలని చెప్పి నేను కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది చేసిన. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ వేర్ మీకు బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, తర్వాత బిల్డింగ్ ఏరియాస్లో వొకాబులరీ, రీడింగ్, కాంప్రిహెన్షన్, రైటింగ్, తర్వాత లిస్నింగ్ ప్రాక్టీస్లో మనం డైలీ లాంగ్వేజ్ ఎట్లా ఇంగ్లీష్ స్పీకర్స్ ఎట్లా మాట్లాడతారో అలానే అదే విని అదే మనం రాస్తాం. మళ్ళీ స్పీకింగ్కి వస్తాం. స్పీకింగ్లో స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. అంటే ఇవన్నీ నేర్చుకున్న నాలెడ్జ్ సంపాదించుకుని దీని ఆధారం పైన మీరు స్పీకింగ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. సో కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో మాత్రమే ఇంగ్లీష్ ఇట్లా చెప్తాం. ఇది నా స్టోరీ. నేను మీలాగా నా అవస్థ పడినా, నేను తెలుగు మీడియం కాదు, నేను ఇంగ్లీష్ మీడియమే అన్నా, నేను అవస్థలు పడినా, కానీ నేను సాల్వ్ చేసుకున్నా. ఆ సాల్వ్ చేసుకున్న ప్రయత్నంలో నేను రీసెర్చ్ చేశాను, నేను ఎన్నోసారి ఓడిపోయాను యాజ్ ఎ టీచర్. నా ఎక్స్పీరియన్స్ నేను గెయిన్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నా. నేను ఎలా సాల్వ్ చేసుకున్నానో మీరు కూడా సాల్వ్ చేసుకోవచ్చు అని ఒక మార్గం చెప్పాలని చెప్పి కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేశాను. ఇప్పుడు బయట జరిగే 30 days 60 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ ఏంటంటే, నేను స్కూల్ స్టేజ్లో నేను ఎట్లా ఒక సిస్టమ్ డెవలప్ చేసినాను అట్లా వాళ్ళు కూడా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నారు, వాళ్ళు చెప్తున్నారు, విచ్ ఇస్ ట్రూ, ఫైన్, బట్ దట్ ఈస్ ఇన్కంప్లీట్.
నేను ఇన్కంప్లీట్ ఉండే ఒక టైంలో. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఓకే సిస్టమ్ ఉండాలి, ఈ స్టెప్స్ చేస్తే ఇదే రిజల్ట్ రావాలి, ఎవడు చేసినా ఇదే రిజల్ట్ రావాలి. అంటే ఈ స్టెప్స్ చేస్తే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అంటే ఒక పలానా స్టెప్స్ ఉన్నాయి, అవి చేస్తే ఖచ్చితంగా ఇదే రిజల్ట్, వాడు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాల్సిందే. సో ఆ స్టెప్స్ ఏంది అని చెప్పి నేను ఒక కోర్స్ చేసిన. దీనే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటున్నాను. నాకు లాస్ట్ 1 year స్టూడెంట్ తీసుకుంటుంటారు. ఇప్పుడు నేను ఫ్యాక్ట్స్ చెప్తా కొన్ని. మీరు చాలా విషయాలు స్కూల్ స్టేజ్లో నేర్చుకోలే, మిస్ అయినరు, అది నేను ఇప్పుడు చెప్తున్నా. ఇది కూడా మీరు మిస్ అయినరు అనుకోండి, ఇంకా ఏదో ఒక కొత్త అవకాశం రావాలి మీకు ఇంగ్లీష్ నేర్చుకోనికి. ఈ కోర్స్ చేయడానికి 10 months టైం పడుతుంది. అబ్బా 10 months టైమా అని అంటారు చాలామంది. ఎస్, ఎందుకంటే నువ్వు 10 years పని చేయలేదు చక్కగా. అది బ్యాడ్ స్కూల్ ఫౌండేషన్ వల్ల కావచ్చు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వల్ల కావచ్చు, మంచి టీచర్స్ లేకపోవడం వల్ల కావచ్చు. లాస్ట్కి అయితే నువ్వు పని చేయలే కదా. నేను చేసిన కొన్ని పనులు స్కూల్ స్టేజ్లో, మీరు చేయలే. ఇప్పుడు నేను అదే స్కూల్లో చదివిన, మాకు చెప్పిన ఇంగ్లీష్ టీచరే, మాకు చెప్పిన మేడమే, మిగతా 1000 మందికి కూడా అదే టీచర్లు అదే మేడం. మరి అందరూ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అయి బయటికి వస్తలే కదా, కొందరే వస్తుండ్రు. 10-12% ఆఫ్ ద స్టూడెంట్సే వస్తుండ్రు బయట. అట్లా అంటే ఏంది, ప్రతి ఒడు టీచర్ చెప్పిన పని చేయలే. మంచి టీచరే దొరికినా పని చేయాలి కదా. అట్లా వాళ్ళు మంచి టీచరే కానీ వాళ్ళు పని చేయలే, మేము చేసినాం. మా టీచర్స్ ఎక్స్ట్రా గ్రామర్ క్లాసెస్ చెప్పి ఎక్స్ట్రా హోంవర్క్ వేసుకున్నామంటే మేము చేసినాం. అదే వాళ్ళు కరెక్ట్ చేయరు, అనేది ఎక్స్ట్రా కాబట్టి. బట్ మేము చేస్తుండే, సిన్సియర్గా చేస్తుండే. ఎందుకంటే టీచర్ చెప్పిన పని చేయడం అనేది మా బాధ్యత. టీచర్ చెప్పింది చేయకపోవడం ఏంది అన్నట్టు మాకు ఒక కల్చర్ ఉండే. ఇప్పుడు ఈ జనరేషన్లో కల్చర్ లేదు. సో ఇట్లా కల్చర్ ఒక రీజన్ ఉంటుంది, కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక రీజన్ ఉంటుంది, స్టూడెంట్ హోంవర్క్ చేయాలనేది కూడా ఒక రీజన్ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. సో ఫ్యాక్ట్ ఏంటంటే ఎస్, ఇది లాంగ్ డ్యూరేషన్ కోర్స్, ఇది హోంవర్క్ బేస్డ్ కోర్స్. ఈ కోర్స్ చేరితే మీరు ఏం నాలాగా తయారైపోరు. ఈ కోర్స్ నేను చెప్పినట్టు మీరు హోంవర్క్ చేస్తే మీరు నాలాగా తయారవుతారు. ఈ కాన్ఫిడెన్స్ అండ్ గ్యారంటీ నేను ఇస్తాను, బరాబర్ ఇస్తాను. లేదా నాకు తెలిసిన మొత్తం నాలెడ్జ్ నేను ఈ కోర్సులో పెట్టుకున్నాను. నాకెంత వచ్చో మీరు కోర్స్ చేస్తే మీకు కూడా అంతే నాలెడ్జ్ వచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ గ్రామర్ అనేది నా నాలెడ్జ్ కాదు, అది నాలో అర్థం చేసుకున్న క్షమత మంచిగా ఉంటుంది, చెప్పే ఎబిలిటీ మంచిగా ఉంది. కాబట్టి నేను ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నానో మీకు నేర్పిస్తున్నాను. మీరు కూడా ఈ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇట్లా చెప్పేది కన్నా ఒక కోర్సే చేసి పెట్టేసిన, ఆన్లైన్ కోర్స్ కాబట్టి ఎవరన్నా ఎక్కడున్నా నేర్చుకోవచ్చు. చాలామంది నా వీడియోస్ చూసి సార్ మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది చెప్పండి, మాకు నచ్చింది మేము వచ్చి చేరుతామంటారు. నువ్వు చేరకు, నా దగ్గర ఇన్స్టిట్యూట్స్ లేవు. ఇన్స్టిట్యూట్ వచ్చి ఏం చేస్తావు? నువ్వు 10 నెలలు ఇన్స్టిట్యూట్ వస్తావా? రావు. 10 నెలలు ప్రయాణించే టైంలో కూర్చొని హోంవర్క్ చేయొచ్చు కదా. ఎందుకంటే వీళ్ళు మిస్ అయిన పని ఇప్పుడైనా చేస్తుండ్రు కదా అన్నట్టు నేను ఆలోచిస్తాను. సో మీరు అట్లానే ఆలోచించాలి. నేను మిస్ చేసిన పనిని నేను చేస్తే నాకెందుకు రాదు ఇంగ్లీష్ అని మీరు ఆలోచించాలి. నేను ఒక పద్ధతి సిస్టమైజ్డ్ వే చెప్తున్నా, బరాబర్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్, ఆ ఫెయిత్ మీలో ఉండాలి. మీరు చేసే వాళ్ళకి కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఒక కరెక్ట్ కోర్స్. ఈ కోర్స్ మార్చ్ బ్యాచ్ స్టార్ట్ అయినది. మార్చ్ బ్యాచ్ స్టూడెంట్స్ చేరుతుండ్రు కొందరు. కానీ నేను రేపు March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే హాలిడే ఉంటుంది కొన్ని చోట. సో టుమారో ఈజ్ ద లాస్ట్ డే. నేను కోర్స్ ఈ మార్చ్ బ్యాచ్ అడ్మిషన్స్ క్లోజ్ చేసేస్తాను. నా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఇంత టైం తీసుకుని నా స్టోరీ చెప్పినాను అర్థం చేసుకోండి. నేను అందరికీ సెట్ కాను యాజ్ ఎ టీచర్, నేను సెట్ కాను. అండ్ అందరు కూడా నాకు సెట్ కారు స్టూడెంట్స్ లాగా. నేను కొందరినే, ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ పీపుల్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ వాళ్ళకి నా వాల్యూ అర్థం కావాలి, నా టీచింగ్ వాల్యూ అర్థం కావాలి. ఎవరు కంప్లీట్గా చెప్తలే, సార్ కంప్లీట్గా చెప్తున్నా అన్న వాల్యూ అర్థం అవ్వాలి. ఫస్ట్ 10 months స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అన్న వాల్యూ అర్థం అవ్వాలి. ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్. ఈ కోర్సులో ఏం నాలెడ్జ్ గ్యాన్ ఇవ్వడు సార్. ఈ కోర్సులో సార్ పని చేపిస్తాడు, బాగా హోంవర్క్ చేపిస్తాడు, ఆ హోంవర్క్ మీరు చేస్తే రిజల్ట్ వస్తుంది అంటుండు అని అర్థం చేసుకుని చేరాలి. స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. మీరు నేను ఎట్లా కెమెరా ముందు ఇప్పుడు పెట్టుకొని మాట్లాడుతున్నా అట్లా మీరు మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇట్లా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, మిమ్మల్ని తయారు చేయించి మాట్లాడిపిస్తా, మీరు మాట్లాడాలి. నాకు ఈ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు సెట్ అవుతారు.
సో ఎస్, ఇది ఒక పెయిడ్ కోర్స్, మీరు పైసలు కడతారు, కానీ మీరు టైం ఇవ్వాలి, కమిట్మెంట్ ఇవ్వాలి. ఇది మూడు కావాలి నాకు. ఎఫర్ట్ అంటే కమిటెడ్ స్టూడెంట్స్ కావాలి నాకు. ఇంగ్లీష్ మాట్లాడాలి సార్, సార్ నాకు ఇంగ్లీష్ అవసరం సార్, సార్ నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం, సార్ నాకు ఇంగ్లీష్ ఇట్లా అవుతుంది సార్, నాకు ఇంగ్లీష్ అయిపోతే ఇది అవుతుంది. ఇవి అంటే అది నేను చూసిన ఆ ప్రాబ్లమ్స్, నేను సాల్వ్ చేస్తున్నాను కదా. నాకు అది చెప్పకండి. మీకు ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్, ఇంగ్లీష్ వల్ల మీకు ఏం అడ్వాంటేజ్ అవుతుంది నాకు తెలుసు, కాబట్టి కోర్స్ చేసిన. తెలుగు మీడియం స్టూడెంట్ బాధలు నేను చూసిన, నా ఫ్రెండ్స్లో నేను చూసిన, నేను రీసెర్చ్ చేసిన, మీకోసమే కదా చేసింది, అవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు నాకు ఆ సోది వద్దు. నువ్వు కమిట్మెంట్ ఇస్తావా? కమిట్మెంట్ అంటే 3 things: యూ షుడ్ పే మనీ, యూ షుడ్ పే టైమ్ ఎవ్రీ డే, అండ్ ఎఫర్ట్. డైలీ హోంవర్క్ చేయాలి. ఈ 3 ఇస్తేనే కమిటెడ్ స్టూడెంట్. ఇది సక్సెస్ ఫార్ములా. ఇది కొందరు పైసలు కడతారు, కోర్స్ చేస్తారు, కొందరు ఏం చేయరు. నేను ఏం చేయలేను, నాకు పైసలు వచ్చినాయి అంతే. నీకు ఇంగ్లీష్ వచ్చిందా? అట్లా వస్తుందా? రాదు. సో సేమ్ అదే కాన్సెప్ట్ అండి. మా స్కూల్లో మంచి టీచర్స్ ఉండే, అందరు చదివింటారా, చదవాలి, మేము చేసినాం, మాకు వచ్చింది. అట్లనే ఈ కోర్స్ చేరితే మీరు అయిపోతారని నేను చెప్పా. ఈ కోర్స్ చేరి నేను చెప్పే పని చేస్తే ఎస్, అప్పుడు అవుతారు. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుని, సార్ మేము కమిటెడ్ స్టూడెంటే, మేము మార్చ్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాము, ఇది ఆన్లైన్ కోర్స్ మాకు అర్థమైంది, ఈ బ్యాచ్ మేము చేరదాం అనుకుంటామంటే చేరండి. కొన్ని వివరాలు అడిగిండ్రు కోర్స్ గురించి, స్టూడెంట్ ఎట్లా పనిచేస్తుంది ఈ కోర్స్. ఇది ఒక వీడియో బేస్డ్ కోర్స్. సో మీకు ఈమెయిల్ ఉంటుంది, మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తాను వాడి వెబ్సైట్లో, మీరు ఎప్పుడంటే అప్పుడు లాగిన్ చేసుకోవచ్చు. ఈ కోర్సు కంప్లీట్ చేయడానికి దాదాపు 8 to 10 months టైం పడుతుంది. కానీ మీరు లైఫ్ లాంగ్ మీకు యాక్సెస్ ఉంటుంది. ఇదేం లైవ్ క్లాస్ కాదు, నేను వచ్చి లైవ్ చెప్పా, ఇది రికార్డెడ్ క్లాసెసే ఉంటుంది. ప్రతి క్లాస్ వీడియో క్లాసే ఉంటుంది, 200 వీడియోస్ ఉంటుంది. ఈ 200 వీడియోస్లో నేను చెప్పిన అన్ని 10 లాంగ్వేజ్ ఏరియాస్ కవర్ అవుతుంది. బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్. ఇవన్నీ చేస్తేనే కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఇవన్నీ కవర్ అయిపోతుంది అందులో. ఎక్కడ ఏమవుతుంది అవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు గమ్ముని నేను చెప్పిన క్లాస్ వినండి, నేను చెప్పిన హోంవర్క్ చేయండి. మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కోసం నేను ఉంటా. వాట్సాప్లో కూడా అడగవచ్చు, లేదంటే ప్రతి వీడియో కింద కామెంట్ ఉంటుంది. సేమ్ యూట్యూబ్ ఎట్లానో మన ఆన్లైన్ కోర్స్ కూడా అట్లానే వీడియో ఉంటుంది, కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, మీరు కామెంట్స్ అడగవచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. హోంవర్క్ సబ్మిషన్ మీరు నాకు వాట్సాప్లో చేయొచ్చు, నేను కరెక్ట్ చేస్తాను. సో ఈ జర్నీలో నేను ఉంటాను మీతో. ఈ జర్నీ అయిపోయినాక కూడా నేను లైఫ్ లాంగ్ మీతో ఉంటా. నా వాట్సాప్ బ్యాచ్ ఏమైతే ఉంటుందో ఆ బ్యాచ్లో చేరే వాళ్ళకి ఆ బ్యాచ్లో వేసి పెడతాను, కాబట్టి మీరు ఎప్పటికీ ఉంటారు నాతో కాంటాక్ట్లో. సో ఒక కమిటెడ్ స్టూడెంట్కి నేను ఉన్నా బై, ఐఎమ్ దేర్ టు హెల్ప్ మై స్టూడెంట్స్, టు హెల్ప్ మై సబ్స్క్రైబర్స్. నేను ఉన్నా, నన్ను వాడుకోండి, కంప్లీట్గా వాడుకోండి. సో ఇవన్నీ అర్థం చేసుకుని, సార్ ఎస్ ఐఎమ్ కమిటెడ్ స్టూడెంట్, నేను మార్చ్ బ్యాచ్ చేరుతా అంటే మీ నేమ్ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీ ఈమెయిల్ కూడా నాకు పెట్టండి. నేను మీకు ఈ బ్యాచ్లో మీకు అడ్మిషన్ ఇస్తాను. ఈ స్టోరీ వల్ల మీరు ఇన్స్పైర్ అయి ఉంటారు. ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతామన్న పాసిబిలిటీ ఉంది అన్న నమ్మకం మీకు కుదురుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మీ టిల్ ది ఎండ్. ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్స్. బాయ్.